దేశ యువతను క్రీడల వైపు మళ్లించబోతున్నారు ప్రధాని మోదీ. ఖేలో ఇండియా డైలాగ్ ద్వారా దేశ యువతను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. యువతకి ముఖ్యంగా క్రీడల్లో నైపుణ్యం, వారి అనుభవాలు, వారికి క్రీడల పట్ల ఆసక్తికి సంబంధించిన అంశాలపైన, అలాగే వికసిత భారత్, ముఖ్యంగా యువత సెంట్రిక్గా అనేక అంశాలని ఆయన యువతతో పంచుకోబోతున్నారు. దేశవ్యాప్తంగా 1500 ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన విద్యార్థులు రేపు ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడబోతున్నారు. ప్రధానంగా ఇటు ఈ ఖేలో ఇండియా ద్వారా గడిచిన 12 ఏళ్లలో 60,000 మంది క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఖేలో ఇండియా యంగ్ గేమ్స్, అలాగే ఖేలో ఇండియా పారా గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా ఇటు ట్రైబల్ వాటర్ స్పోర్ట్స్తో పాటుగా ట్రైబల్ గేమ్స్, ఈ విధంగా వివిధ ముఖ్యంగా ఆటల్ని నిర్వహిస్తూ ఖేలో ఇండియా ప్రోగ్రాం కింద 2014 నుంచి కూడా క్రీడలకి బడ్జెట్ని పెంచడం జరిగింది. వివిధ అంతర్జాతీయ స్థాయి ఆటల పోటీల్లో కూడా భారత్కు పథకాలు అధిక సంఖ్యలో వస్తున్న పరిస్థితి. గడిచిన 12 ఏళ్లుగా కూడా కేంద్ర ప్రభుత్వం క్రీడలకి ప్రోత్సాహం ఇస్తూ దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్న పరిస్థితి. వివిధ రాష్ట్రాల్లో క్రీడా యూనివర్సిటీలకు సంబంధించి, అలాగే అదనపు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటు స్టేడియంలు కావాల్సిన కోచ్లు, అలాగే అథ్లెట్స్ కావాల్సిన స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి నిధులను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర క్రీడా శాఖ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ క్రీడల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ ఖేలో ఇండియా సంవాద్లో కూడా ఇటు వివిధ రంగాలకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొనబోతున్నారు. పుల్లల గోపీచంద్, అలాగే సైనా నెహ్వాల్తో పాటుగా కరణం మల్లీశ్వరి, పీటీ ఉషా, ఈ విధంగా చాలామంది క్రీడాకారులు తమ అనుభవాలని క్రీడాకారులతో పంచుకోబోతున్నారు. ఇటు నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ 2030లో 2036లో ఒలింపిక్స్ రాబోతున్నాయి. సో ఇవి ఇండియాలో జరిగే అవకాశం ఉంది. కామన్వెల్త్ గేమ్స్ గుజరాత్లో, ఆ తర్వాత 2036లో కూడా ఇటు ఒలింపిక్స్ని ఇండియాలో జరపాలని భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆ గేమ్స్కి యువ క్రీడాకారుల్ని, యువతని సన్నద్ధం చేసే దిశగా ఇటు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. యువతకి వివిధ క్రీడల్లో, వాళ్ళకి అనుభవం ఉన్న క్రీడల్లో వారి యొక్క స్టెబిలిటీ, స్టామినాను చూసి, ముఖ్యంగా ఫిట్నెస్కి సంబంధించిన అంశాలపైన కూడా రేపు నరేంద్ర మోడీ యువతతో మాట్లాడబోతున్నారు. సో ఈ విధంగా యువత ఎవరైతే ఏ గేమ్స్లో వాళ్ళు మంచిగా ప్రావీణ్యం చూపగలుగుతారో వారిని ఆ గేమ్స్లో ఎంపిక చేసి వారికి కావాల్సిన నైపుణ్యాన్ని, కోచ్ని, అలాగే వాళ్ళకి కావాల్సిన శిక్షణను ఇచ్చి క్రీడల వైపు వాళ్ళని ముఖ్యంగా మెరుగైన ఫలితాలు, పథకాలు సాధించే దిశగా ప్రోత్సహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. సో అందులో భాగంగానే ఈ ఖేలో ఇండియా సంవాద్ ద్వారా, ఖేలో ఇండియా డైలాగ్ ద్వారా అనేక అంశాలను క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోడీ పంచుకోబోతున్నారు. అంతేకాదు ఇటు నషాముక్త భారత్ అభియాన్ ఒకటి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. సో డ్రగ్స్ వైపుకి, మత్తు పదార్థాల వైపు కాకుండా క్రీడల వైపు దృష్టిని మరల్చే దిశగా కూడా యువత, మెజారిటీ డ్రగ్స్ బారిన పడేవారు యువతే కాబట్టి, సో యూత్ని అందరినీ కూడా ఈ మత్తు పదార్థాలకు బానిసలు అవ్వకుండా వారిని ఫిట్గా ఉంచే విధంగా, నెక్స్ట్ క్రీడల వైపు వాళ్ళని మన్నించే విధంగా ఇటు వికసిత్ భారత్ అంటే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలి. సో అందులో భాగంగానే దేశం క్రీడా విభాగంలో కూడా ముందుండాలన్న ఉద్దేశంతోనే ఈ ఖేలో ఇండియా ద్వారా ఇటు యువతకి, ఇటు స్పోర్ట్స్మెన్స్కి కావాల్సిన సహాయ సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణలో కూడా ఇటు ఖేలో ఇండియాకి సంబంధించిన ఎడిషన్, 8వ ఎడిషన్ తెలంగాణలో జరగబోతోంది. దీనికి సంబంధించి 22 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇటు వరంగల్, హైదరాబాద్, అలాగే కరీంనగర్, మహబూబ్ నగర్లో ఈ క్రీడలు 25 రకాల క్రీడలు జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించిన నిధుల కేటాయింపు కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి రాష్ట్రానికి, ఇటు ఏపీతో పాటుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఖేలో ఇండియా గేమ్స్ వివిధ ఎడిషన్స్ను నిర్వహిస్తూ ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఇటు ప్రతిభావంతులైన క్రీడాకారుల్ని వెలికి తీస్తూ వాళ్ళకి అవకాశాలని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. వీళ్ళు ఇటు కింద స్థాయి నుంచి, గ్రామీణ స్థాయి నుంచి ఇటు మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఇటు నేషనల్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా వాళ్ళు వివిధ రంగాల్లో ఎంపికవుతున్న పరిస్థితి ఉంది. సో ఆ దిశగా క్రీడల వైపుకి యువతను మళ్లించే దిశగా, వాళ్ళు ఆరోగ్యంగా, ఫిట్గా, అలాగే వికసిత్ భారత్లో వాళ్ళ వంతు పాత్రగా క్రీడల విభాగంలో ఉంటూ వారు ఏం చేయాలి అన్న అంశాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకి ఈ ఖేలో ఇండియా సంవాద్లో ఇటు యువతతో మాట్లాడబోతున్నారు. సో ఆ దిశగా ఇప్పటికే దేశవ్యాప్తంగా యువతలో కొంత నిరుత్సాహం ఉంది అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటు కాక్రోచ్ జనతా పార్టీ కానీ, లేక ఇతర
ముఖ్యంగా రిజర్వేషన్ హఠావ్ ఆందోళనలో కానీ యువత పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ముందుకొస్తున్న తరుణంలో సో యువతకి ప్రయారిటీ ఇస్తూ యువతకు చేరువ కావాలి అన్న అంశాలకు సంబంధించి బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇటీవల. సో అందులో భాగంగానే పార్టీ వైపు నుంచి కానీ ఇటు ప్రభుత్వం వైపు నుంచి కానీ యువతకు పెద్దపీట వేసే విధంగా క్రీడల్లో కానీ మిగతా అన్ని రంగాల్లో అన్ని కోణాల్లో కూడా అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే క్రీడాకారులతో మాట్లాడుతూ వాళ్ళని క్రీడల వైపు మళ్లించే దిశగా నషాముక్త భారత్ ఈ మత్తు వైపు కాకుండా క్రీడల పట్ల ఆసక్తి పెంచే విధంగా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సౌకర్యాలన్నింటినీ కల్పిస్తూ వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని ఇటు ప్రావీణ్యతను వెలికి తీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కార్పొరేషన్ రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.